మేడ్చల్ జిల్లాలోని కీసరలో మరోసారి నకిలీ రిజిస్ట్రేషన్ మాఫియా అరాచకం కలకలం సృష్టించింది. నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్ ను కాజేసిన రియల్ ఎస్టేట్ గ్యాంగ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. రాంపల్లి, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన గ్యాంగ్ ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మేడ్చల్ జిల్లాలోని కీసరలో భారీ భూ కబ్జా మోసం వెలుగులోకి వచ్చింది. ఇక నాంపల్లి రమేష్ రావు అనే వ్యక్తి తన ఫ్లాట్ పై నకిలీ పేపర్లతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు మోసాల గుట్టు బయటపడింది. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కి ముందు రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత ఎలాంటి లావాదేవీలు లేని ఫ్లాట్లను టార్గెట్ చేసిన గ్యాంగ్ అసలు యజమానుల పేర్లు వాడుకొని నకిలీ వ్యక్తులను సెట్ చేసి వారిని అసలు యజమానులుగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక ఎస్ఆర్ఓ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ తో పాటు అప్పటి సబ్ రిజిస్టర్ కూడా గ్యాంగ్ కు సహకరించినట్టు తెలుస్తుంది. నకిలీ పత్రాల ఆధారంగా అమాయక కొనుగోలుదారులకు ఫ్లాట్లు అమ్మడం, అదే నకిలీ పేపర్లతో బ్యాంకుల నుండి లోన్లు కూడా తీసుకోవడం మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ మొత్తం ఆపరేషన్ కు మాస్టర్ మైండ్ మహమ్మద్ కాజా పాషా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ మౌలాలీతో పాటు అతని రైట్ హ్యాండ్ పోలోజు రామచంద్రయ్య ఉన్నట్టు దర్యాప్తులు వెల్లడైంది. మరోవైపు ఇదే గ్యాంగ్ మరికొన్ని ఫ్లాట్లపై కూడా ఇదే విధంగా మోసం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ గ్యాంగ్ పాల్పడిన భూ కుంభకోణంలో మరో పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ బయటపడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న ఇతర నిందితుల కోసం పోలీసులు సెర్చ్ కొనసాగుతుంది. ఇక ఎస్ఆర్ఓ స్థాయి వరకు జరిగిన ఈ భూ కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని సిఐ తెలిపారు.